సోషల్ మీడియా కొందరికి వరం, మరికొందరికి మాత్రం జీవితాలను తారుమారు చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నెట్టింట రీల్స్, ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యారు. అందులో కాటుక దిద్దిన తేనె కళ్ళ అమ్మాయి ఒకరు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహాకుంభమేళ జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ కు తరలి వస్తున్నారు. నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా మహాకుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఓ యువతి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్ తో అందరి చూపును ఆకర్షించింది. సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మొనాలిసా. ఇంకేముంది, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఆమె అందమే ఆమెకు ఇబ్బందిగా మారింది. మహాకుంభమేళలో దండలు అమ్మి తన తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని వచ్చిన ఆ యువతిని నిత్యం ఫోటోస్, వీడియోస్ అంటూ తెగ ఇబ్బంది పెడుతున్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఆ యువతి చిరునవ్వుతోనే ఎదుర్కొంది. కానీ సోషల్ మీడియా ప్రచారం తన వృత్తికి ఇబ్బందిగా మారింది. దండలు అమ్మడానికి వీలు లేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్, ఫోటోస్ తీస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆ యువతి ముఖం కనిపించకుండా మాస్క్, క్యాప్, జాకెట్ వేసుకుని దండలు అమ్మటానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ఫోటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు మొనాలిసాను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తమ ఇంటికి పంపించేశారు. మొనాలిసాను దండలు అమ్మకుండా ఇంటికి పంపటంతో తమకు ఆర్థికంగా నష్టమే ఉంటుందని, అయినా చాలా మంది తమను ఇబ్బంది పెడుతున్నారని మొనాలిసా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే కుంభమేళలోని మొనాలిసా కోసం ఇంటర్వ్యూలు అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. దీంతో మొనాలిసాను తన తండ్రి ఇంటికి పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియా కొందరికి వరం, మరికొందరికి మాత్రం జీవితాలను తారుమారు చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నెట్టింట రీల్స్, ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యారు. అందులో కాటుక దిద్దిన తేనె కళ్ళ అమ్మాయి ఒకరు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహాకుంభమేళ జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ కు తరలి వస్తున్నారు. నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా మహాకుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఓ యువతి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్ తో అందరి చూపును ఆకర్షించింది. సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మొనాలిసా. ఇంకేముంది, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఫోటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఆమె అందమే ఆమెకు ఇబ్బందిగా మారింది. మహాకుంభమేళలో దండలు అమ్మి తన తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని వచ్చిన ఆ యువతిని నిత్యం ఫోటోస్, వీడియోస్ అంటూ తెగ ఇబ్బంది పెడుతున్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఆ యువతి చిరునవ్వుతోనే ఎదుర్కొంది. కానీ సోషల్ మీడియా ప్రచారం తన వృత్తికి ఇబ్బందిగా మారింది. దండలు అమ్మడానికి వీలు లేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్, ఫోటోస్ తీస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆ యువతి ముఖం కనిపించకుండా మాస్క్, క్యాప్, జాకెట్ వేసుకుని దండలు అమ్మటానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ఫోటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు మొనాలిసాను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తమ ఇంటికి పంపించేశారు. మొనాలిసాను దండలు అమ్మకుండా ఇంటికి పంపటంతో తమకు ఆర్థికంగా నష్టమే ఉంటుందని, అయినా చాలా మంది తమను ఇబ్బంది పెడుతున్నారని మొనాలిసా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే కుంభమేళలోని మొనాలిసా కోసం ఇంటర్వ్యూలు అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. దీంతో మొనాలిసాను తన తండ్రి ఇంటికి పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియా కొందరికి వరం, మరికొందరికి మాత్రం జీవితాలను తారుమారు చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నెట్టింట రీల్స్, ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యారు. అందులో కాటుక దిద్దిన తేనె కళ్ళ అమ్మాయి ఒకరు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహాకుంభమేళ జనవరి
జనవరి 13న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం వద్ద ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్కు తరలివస్తున్నారు. నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా మహాకుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఓ యువతి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్ తో అందరి చూపును ఆకర్షించింది. సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మొనాలిసా. ఇంకేముంది, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఫొటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఆమె అందమే ఆమెకు ఇబ్బందిగా మారింది. మహా కుంభమేళలో దండలు అమ్మి తన తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని వచ్చిన ఆ యువతిని నిత్యం ఫొటోస్, వీడియోస్ అంటూ తెగ ఇబ్బంది పెడుతున్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఆ యువతి చిరునవ్వుతోనే ఎదుర్కొంది. కానీ సోషల్ మీడియా ప్రచారం తన వృత్తికి ఇబ్బందిగా మారింది. దండలు అమ్మడానికి వీలు లేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్, ఫొటోస్ తీస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆ యువతి ముఖం కనిపించకుండా మాస్క్, క్యాప్, జాకెట్ వేసుకుని దండలు అమ్మటానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ఫొటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు మొనాలిసాను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తమ ఇంటికి పంపించేశారు. మొనాలిసాను దండలు అమ్మకుండా ఇంటికి పంపటంతో తమకు ఆర్థికంగా నష్టమే ఉంటుందని, అయినా చాలా మంది తమను ఇబ్బంది పెడుతున్నారని మొనాలిసా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే కుంభమేళలోని మొనాలిసా కోసం ఇంటర్వ్యూలు అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. దీంతో మొనాలిసాను తన తండ్రి ఇంటికి పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియా కొందరికి వరం, మరికొందరికి మాత్రం జీవితాలను తారుమారు చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నెట్టింట రీల్స్, ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యారు. అందులో కాటుక దిద్దిన తేనె కళ్ళ అమ్మాయి ఒకరు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహాకుంభమేళ జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ కు తరలివస్తున్నారు. నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా మహాకుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఓ యువతి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు, డస్కీ స్కిన్ తో అందరి చూపును ఆకర్షించింది. సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మొనాలిసా. ఇంకేముంది, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఫొటోస్, వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఆమె అందమే ఆమెకు ఇబ్బందిగా మారింది. మహా కుంభమేళలో దండలు అమ్మి తన తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని వచ్చిన ఆ యువతిని నిత్యం ఫొటోస్, వీడియోస్ అంటూ తెగ ఇబ్బంది పెడుతున్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఆ యువతి చిరునవ్వుతోనే ఎదుర్కొంది. కానీ సోషల్ మీడియా ప్రచారం తన వృత్తికి ఇబ్బందిగా మారింది. దండలు అమ్మడానికి వీలు లేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్, ఫొటోస్ తీస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆ యువతి ముఖం కనిపించకుండా మాస్క్, క్యాప్, జాకెట్ వేసుకుని దండలు అమ్మటానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ఫొటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు మొనాలిసాను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తమ ఇంటికి పంపించేశారు. మొనాలిసాను దండలు అమ్మకుండా ఇంటికి పంపటంతో తమకు ఆర్థికంగా నష్టమే ఉంటుందని, అయినా చాలా మంది తమను ఇబ్బంది పెడుతున్నారని మొనాలిసా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే కుంభమేళలోని మొనాలిసా కోసం ఇంటర్వ్యూలు అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. దీంతో మొనాలిసాను తన తండ్రి ఇంటికి పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియా కొందరికి వరం, మరికొందరికి మాత్రం జీవితాలను తారుమారు చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నెట్టింట రీల్స్, ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా ఫేమస్ అయ్యారు. అందులో కాటుక దిద్దిన తేనె కళ్ళ అమ్మాయి ఒకరు. ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న మహాకుంభమేళకు జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక అయిన ఈ మహాకుంభమేళ జనవరి 13న ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమం వద్ద ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఉత్తరప్రదేశ్ కు తరలివస్తున్నారు. నిత్యం కోట్లాది మంది పాల్గొంటున్న ఈ కుంభమేళకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని రోజులుగా మహాకుంభమేళలో దండలు అమ్ముకుంటున్న ఓ యువతి స్పెషల్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసింది.
చేసింది. కాటుక పెట్టిన తేనె కళ్ళు డస్కీ స్కిన్ తో అందరి చూపును ఆకర్షించింది. సహజ సౌందర్యంతో లక్షలాది మందిని ఫిదా చేస్తున్న ఆ అమ్మాయి పేరు మొనాలిసా. ఇంకేముంది, చేతిలో ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి ఫోటోస్ వీడియోస్ తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ ఆమె అందమే ఆమెకు ఇబ్బందిగా మారింది. మహా కుంభమేళలో దండలు అమ్మి తన తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని వచ్చిన ఆ యువతిని నిత్యం ఫోటోస్ వీడియోస్ అంటూ తెగ ఇబ్బంది పెడుతున్నారు. తనకు ఎదురవుతున్న ఇబ్బందికర పరిస్థితిని ఆ యువతి చిరునవ్వుతోనే ఎదుర్కొంది. కానీ సోషల్ మీడియా ప్రచారం తన వృత్తికి ఇబ్బందిగా మారింది. దండలు అమ్మడానికి వీలు లేకుండా పదుల సంఖ్యలో జనాలు ఆమె చుట్టూ చేరి వీడియోస్ ఫోటోస్ తీస్తూ ఆమెను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆ యువతి ముఖం కనిపించకుండా మాస్క్, క్యాప్, జాకెట్ వేసుకుని దండలు అమ్మటానికి ప్రయత్నించింది. అయినప్పటికీ ఆమె ఫోటోస్ తీయడానికి జనాలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. దీంతో ఆమె తల్లిదండ్రులు మొనాలిసాను మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తమ ఇంటికి పంపించేశారు. మొనాలిసాను దండలు అమ్మకుండా ఇంటికి పంపటంతో తమకు ఆర్థికంగా నష్టమే ఉంటుందని, అయినా చాలా మంది తమను ఇబ్బంది పెడుతున్నారని మొనాలిసా కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే కుంభమేళలోని మొనాలిసా కోసం ఇంటర్వ్యూలు అంటూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. దీంతో మొనాలిసాను తన తండ్రి ఇంటికి పంపించినట్లు సమాచారం. సోషల్ మీడియా కొందరికి వరం, మరికొందరికి మాత్రం జీవితాలను తారుమారు చేస్తుంది. ఇప్పటికే ఎంతో మంది నెట్టింట రీల్స్, ఫోటోస్, వీడియోస్ షేర్